కూటమి ప్రభుత్వం 11,600 కోట్లు వచ్చింది. దేనికి వచ్చింది? ఈఎండి ఏదైతే పావర్టీ అయిపోయిందో దానికి కట్టడానికి ఇచ్చారు. జీతాలు బచ్చాలు ఇచ్చి దాన్ని కాపాడడానికి ఇచ్చారా? 11,000 ఏంటి? 11 లక్ష కోట్లు ఇవ్వాలి. దానికి ఇస్తే ఆగుతుంది. ఎందుకు ఆగదు? ఈ ప్రభుత్వం దేశం మీద ఇవాళ భారతదేశ ప్రభుత్వం మరి ఇక్కడ మన కూటమిలో ఉన్న మన తాలూకా బ్యాడ్తో నిలబడింది కదా. మరి ఏ రకంగా మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు? ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు. మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం తాలూకు అభివృద్ధి పట్ల రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు. కాబట్టే ఇవి జరుగుతున్నాయి. ఏంటి గొప్పగా? ప్లాంట్ పోతుంటే గొప్పగా చెప్పుకోండి. ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోండి. మా హయాంలో ఉద్యోగాలు తీస్తారా? ప్లాంట్ పోతుంటే ఉద్యోగాలు తీస్తుంటే ఎలాగా? హయాం చెప్పుకోండి. మొన్న ఎప్పుడు చూశాను నేను. ఇది ఎక్కడది? బుడగొట్టపాలెం. చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు. అక్కడ రామ్మోహన్ నాయుడు గారును చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టులన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు. రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేశారు పాపం. కేంద్రమంత్రి గారు మా స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు. ఆయన ముందుకే వేశారు. వేసి ఏకంగా మూలపేట పోర్టుని మేమే కడుతున్నాం అని చెప్పారు. మూలపేట పోర్టు వచ్చి అబద్ధ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ వేశారు. అప్పుడు ఒక 20%, 30% అది ప్రారంభమైంది. దానికి మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు శాంక్షన్ చేసామంటే అందం ఉంది. ఆ పోర్టే మేము కడుతున్నాం అంటారు. ఏంటిది అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో. దాని పేరు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతున్నట్టు. అది ఎప్పుడో ఇచ్చేసారు. అది జేఎంఆర్కి ఇస్తారు. జేఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు. అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్. అది ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, ఇచ్చిస్తాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి సర్వేగంతో కడుతున్నారు. ఆ రోజే టైం బౌండ్ పెట్టారు. ఆ టైం బౌండ్ ప్రకారమే జరుగుతుంది. అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం. ఈ కట్టడానికి వీళ్ళేమైనా 150 కోట్లు దానికి ఏమైనా ఎడిషనల్ ఫండింగ్ ఇచ్చారా? చెప్పండి. కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే మరి బాబుని ఎప్పుడు మేము కడతాం ఎలాగంటారు?